నెల్లూరు నగరంలో సింహపురి హాస్పిటల్ హైవే నుంచి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డుకి వెళ్లే హైవే నందు మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కటౌట్ ఇక్కడ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటే అక్కడ ఆ కటౌట్ ని ఈ రోజు ఉదయం అక్కడ తొలగించి నెల్లూరు నగర రూరల్ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే వారి ఫ్లెక్స్ ఇక్కడ కట్టడం జరిగింది. ఈ రోజు జిల్లా జనసేన పార్టీ నాయకులు మొత్తం నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఇమీడియట్ గా వాళ్ళ ఫ్లెక్స్లు తీపిచ్చాం. వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీరు రౌడీయిజాలు గోండాయిజాలు అయిపోయినాయి, ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించేశారు. ఇంకా మీరు ఇప్పుడు ఉండేది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం. దయచేసి కొంచెం గుర్తుపెట్టుకోండి, వ్యవహరించండి. క్రితంలో లాగా మీరు వైసీపీలో ఏ విధంగా రౌడీయిజాలు రాజకీయాలు చేశారో ఇక్కడ చేసేదానికి తావుంటుందని చెప్పి మరోసారి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరొకసారి కానీ ఇటువంటి సంఘటన పునరావృతం కనుక అయితే జనసేన పార్టీ శ్రేణులు ఎవరు ఉపేక్షించే పరిస్థితిలో ఉండదు. రూరల్ వైసీపీ నాయకులకి మరొక మారు చెప్తున్నాం, దయచేసి మేము సంయమనం పాటించినంత వరకే ఇటువంటి ఏ గొడవలు జరగకుండా ఉంటాయి. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి ఫ్లక్స్ జోలికి కానీ, పవన్ కళ్యాణ్ గారి కటౌట్ జోలికి కానీ, పవన్ కళ్యాణ్ గారి జనసేన జెండా జోలికి కానీ వస్తే ఇంకా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి వైసీపీ శ్రేణులకు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటాను. ఇది చాలా దారుణం. వైఎస్ఆర్సీపీ నాయకుల అరాచకాలు ఇంకా తగ్గినట్లేదు. మీరు గత ప్రభుత్వంలో పందిని పట్టుకొని నందంటే నందనాల్సిందే, నందిని పట్టుకొని పంది అంటే పంది అనాల్సిందే. అలాంటి ఆటలు ఇంక సాగవు. ఇది కూటమి ప్రభుత్వము, ధర్మంగా ప్రవర్తించే ప్రభుత్వము. అలాంటి ప్రభుత్వంతో మీరు పెట్టుకుంటే ఒప్పుకునే సమస్య లేదు. విజయ్ కుమార్ రెడ్డి గారు, మీరు గతంలో ఏమేం చేశారో అందరికీ తెలుసు. మీరు ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదు. ఈ విధంగా ఫ్లెక్స్లు తీసి సింహపూరి హాస్పిటల్ సెంటర్ లో, చిల్డ్రన్ పార్క్ ఏరియాలో, 4 కూడల రోడ్లో మీరు ఈ విధంగా చేయటం మంచి పద్ధతి కాదు. మీరు ఆత్మీయ సమావేశం చేసుకోవాలంటే చేసుకోండి, మేము వద్దని చెప్పడం లేదు. మా ఫ్లెక్స్ల జోలికి మా వ్యవహారానికి వస్తే ఒప్పుకునే సమస్య లేదు. ఖబర్దార్, మీరు కావాల్సిందే పక్కన కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. మా ఫ్లెక్స్లు తీసి మా నాయకుడు కళ్యాణ్ బాబు గారి ఫోటోలు తీయడం కానీ, ఫ్లెక్స్లు తీయడం కానీ జరిగితే ఒక్కసారి వైఎస్ఆర్ నాయకులకి ఖబర్దార్ అని చెప్తున్నాం. ఇంకోసారి జాగ్రత్తగా ఉండండి, మెలుచుకోండి. నమస్కారం. ఫ్లెక్సీల రాజకీయం మాత్రమే తెలిసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. ఎక్కడైతే ఫ్లెక్సీలు వివాదాలకు ఉంటాయో అక్కడ వైసీపీ కారణం అనేది స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజున పేదవాడి రక్తంతో కట్టిన కటౌట్ ని మీ నోట్ల కట్టల ఫ్లెక్సీతో తొడలేరని జనసేన పార్టీ తరఫున మరొకసారి విన్నవిస్తున్నారు. నిన్నటి దాకా ఉన్న పవన్ కళ్యాణ్ గారి కటౌట్ తీసేయడం, వెంటనే దాని స్థానంలో జెడ్పీటీసీ అరుణమ్మ గారి మనుషులు ఇక్కడ ఫ్లెక్సీలు కట్టడం వివాదాస్పదంగా ఉంది. వెంటనే వీటిని తొలగించండి. రూల్స్ కి మేము వ్యతిరేకం కాదు.
ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్ రాత్రికి రాత్రి తీసేశారో అక్కడే మీ వైఎస్ఆర్సీపీ ఫ్లెక్స్లు వేయడం కరెక్ట్ కాదని ఇంతసేపు వాదించాల్సి వచ్చింది. ఒడవేసుకుంటున్నానంటున్నారు. వైసీపీ రాజకీయం ముగిసిపోయింది. వైసీపీ నాయకులారా ఖబర్దార్. పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్లు అయితే కటౌట్లు అయితే నోట్ల కట్టలతో కట్టినవి కాదు, పేదవాడి రక్తంతో కట్టిందని మరొకసారి గుర్తు చేసుకుంటూ నిన్నటి రోజున నారాయణ గారు చెప్పిన రూల్స్ కి మేమే వ్యతిరేకం కాదు. ఫ్లెక్సీలు కూడా రాజకీయ అవసరాల కోసం ఏర్పడిన 48 గంటల తర్వాత తీసేయొచ్చు. ఏదైతే వివాదాస్పదంగా వైసీపీ నాయకులు ఇక్కడ ఫ్లెక్సీలు కట్టారో అటువంటి చర్యలు మానుకోవాలి, స్నేహపూరితమైన రాజకీయాన్ని చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాను. ఎక్కడైనా కూడా మున్సిపల్ అధికారులకు కానీ పెద్దలకు కానీ ఒకటే విన్నవించుకుంటున్నాను, ఏదైతే ఫ్లెక్సీలు కట్టారో ఆ ఫ్లెక్సీల తాలూకు ఒక సమాచారం అందించి ఫ్లెక్సీలు తీయాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.